వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన కూటమి పార్టీ నేతలకు మరి ఒక వర్గం మీడియాకి బీపీని పెంచిందని చెప్పవచ్చు. ఏ రకంగా బీపీని పెంచింది, మరి జగన్ గారు మాట్లాడినటువంటి ఆ మాటల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో మరి వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏదైతే ఈ కూటమి నాయకులు ప్రతిరోజు చెప్పేటువంటి మాట ఏంటి? మాది మంచి ప్రభుత్వం, మేము మంచిగా పాలన అందిస్తున్నాం. సరే, మీది మంచి ప్రభుత్వమే అయినప్పుడు, మీరు మంచిగా పాలన అందిస్తున్నప్పుడు, ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళాలని టూర్ ఖరారు చేసుకున్నప్పుడు ఎందుకని ఆంక్షలు విధిస్తూ ఉన్నారు? ఎందుకని రోడ్లకు అడ్డంగా తవ్వేసి ప్రజలు రాకుండా చూస్తూ ఉన్నారు? ఎందుకని రోడ్ల మీద ముళ్ళ కంచెలు వేస్తూ ఉన్నారు? ఎందుకని బారికేడ్లు అడ్డం పెడతా ఉన్నారు? ఎందుకని 2,000 మంది పోలీసులను మరి పర్యటన సందర్భంగా, అంటే జగన్ గారి సెక్యూరిటీ గారు ఈ పర్యటన అడ్డుకోవడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. పైగా వీళ్ళు చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు చీదరించుకున్నారు, జనాల్లో ఆదరణ లేదు అని చెప్పేటువంటి వీళ్ళు, మరి ఆ ఆదరణ లేనటువంటి వ్యక్తి ప్రజల్లోకి వెళ్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? పైగా మీది మంచి ప్రభుత్వం, మంచి పాలన అందిస్తున్నారు కదా, ఎందుకు అడ్డుకుంటున్నారు అడుగుడుగునా అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళది మంచి ప్రభుత్వం కాదు, మంచిగా పాలన అందించడం లేదు, వీళ్ళకు ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఉంది అనేటువంటి మాట స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. వైసీపీ పార్టీ గెలిచేటువంటి పరిస్థితికి వచ్చింది అని చెప్పి ఆయన మాటలోనే మనం విన్నాం. కానీ ఇప్పుడు గతంలో జగన్ గారు పర్యటన కనుక ఒకసారి పరిశీలిస్తే అడుగడుగున అడ్డంకులు సృష్టించి ప్రజలకు వెళ్లకుండా చేయాలని విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ, రకరకాలుగా మరి పుకార్లు పుట్టించినప్పటికీ కూడా మరి ఆ టూర్ల యొక్క సక్సెస్ ఆపగలిగారా వీళ్ళు? ఆపలేకపోయారు. సరే, మరి ఆపలేకపోయాము, మరి ఎందుకు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం, మన పతనాన్ని మనమే రచించుకోవడం ఎందుకు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారా? లేదు, చేయకుండా మళ్ళీ ఇప్పుడు నెల్లూరు పర్యటనకు సంబంధించి ఒక పార్టీ అధినేత తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత అక్కడికి వెళ్ళి వాళ్ళకు ధైర్యం నింపేటువంటి ప్రయత్నం ప్రతి పార్టీ అధినేత చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన దాడి చేశారు. ఆ దాడికి సంబంధించి ఇది కరెక్ట్ కాదని చెప్పారా? ఒకవేళ మీ పైన దాడి జరిగింటే దాని గురించి ఏ రకంగా మాట్లాడేవాళ్ళు? అదేవిధంగా మరి రోజా గారికి సంబంధించి బూతులు మాట్లాడడం, మరి అదేవిధంగా విడుదల రజని గారికి సంబంధించి బూతులు మాట్లాడడం, అదేవిధంగా జెడ్పీటీసీకి సంబంధించి ఆమె వెహికల్ మీద దాడులు చేయడం, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి ఏ రకంగా అరెస్ట్ చేశారో అనే విషయం అందరికీ తెలుసు. సో ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్షా సాధింపులో భాగంగా వీళ్ళు చేసినటువంటి అన్ని వాటిని ఎండగట్టాలనే ఉద్దేశంతో జగన్ గారు అక్కడికి వెళ్తా ఉన్నారు. అంటే ఈ కూటమికి నిద్ర లేకుండా చేస్తున్నారు అనడం ఎలాంటి సందేహం లేదు. నిద్ర లేకుండా చేస్తున్నారు కాబట్టి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు వీళ్ళు. జగన్ గారు ఒక చోటికి వెళ్ళారంటే రాష్ట్ర ప్రజల యొక్క ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. జగన్ గారు ఏం మాట్లాడతారని ఆ అంశాలు ప్రజల్లోకి చేరేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇన్ని అడ్డంకులు సృష్టించారు, అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తే మరి ఏమైనా ఆపగలిగారా? 3 వెహికలే ఉండాలి, హెలిప్యాడ్ దగ్గరికి 10 మంది పోవాలి, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా జగన్ గారి పర్యటన రాకూడదు, జైలు దగ్గరికి రాకూడదు, మీడియా పైన ఆంక్షలు పెట్టడం, ఇన్ని చేసినా కూడా ఎవరు రాకుండా అడ్డుకోవాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి 8 కిలోమీటర్లు పోవడానికి జగన్ గారు 3 గంటలకు పైగా సమయం పట్టిందంటే ఎంతమంది కార్యకర్తలు కానీ ఎంతమంది జనాలు వచ్చి ఉంటారో ఒకసారి అంచనా వేసుకోవచ్చు. సో దీన్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది ఉంటారు, వాళ్ళకి కడుపు మంట. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అప్పుడు ఎప్పుడో పాత వీడియో ఎమ్గనూరులో ఏదో డబ్బులు ఇచ్చారని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు, ప్రజలు స్వచ్ఛందంగా రాలేదని చెప్పి తప్పుడు ప్రచారం మొదలు పెట్టేశారు. అప్పుడే వీళ్ళ ప్రచారాన్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అప్పటికే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అరే బాబు అడ్డంగా దొరికిపోతారా మీరు ఇలాంటి తప్పులు చేసి అని చెప్పి పాత వీడియో అని చెప్పి దానికి సంబంధించిన ఎవిడెన్స్ సహా సోషల్ మీడియా వేదికగా వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెట్టింది. అప్పుడే దానికి సంబంధించి అడ్డంగా దొరికిపోయారు అని చెప్పి. సో ఆ రకంగా వాళ్ళది అదే పాత వీడియోలు వేసుకోవడము, దాని గురించి మాట్లాడడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటల వల్ల నిజంగా ఖచ్చితంగా ఈరోజు ఒక వర్గం మీడియా ఏదైతే డిబేట్లు పెడతారో నిజంగా వాళ్ళ కడుపులో ఈనో ప్యాకెట్లు తాగాల్సి వస్తుంది. కడుపు మంట అంటారు కదా, ఆ రకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయటికి చేతులు ఊపకూడదు, జగన్మోహన్ రెడ్డి అంతమందిని ఎందుకు వేసుకెళ్తున్నాడు, తప్పు కదా ఇది అంటే. ఒక సినిమా ఈవెంట్లకేమో ర్యాలీలు చేయొచ్చు, ఎంతమందిని తిరగవచ్చు, 100 బైకులు వేసుకుని యువతను పాడు చేయొచ్చు. ఇక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో మీద దాడులు జరిగి ఆస్తులు ధ్వంసం చేస్తే పోకూడదంట, రూల్స్ ఉంటాయంట. అక్కడ రూల్స్ పనికిమాలిన సినిమాలకు దానికి రూల్స్ ఉండవు, ఇట్లాంటి వాటికి రూల్స్ పెడతారు వీళ్ళు. అది వాటి ఛానల్ కూర్చొని మాట్లాడేటువంటి వ్యక్తులు వీళ్ళు. సో వాళ్ళందరికీ ఒక బీపీలు మీటర్లు బద్దలే విధంగా, బీపీలు పెంచే విధంగా జగన్ గారు మాట్లాడినటువంటి కొన్ని అంశాలు కనుక మనం చూస్తే చాలామంది చూసే ఉంటారు. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో, గతంలో చదువుకునేటువంటి రోజుల్లో పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఏదో గొడవ జరిగిందని చెప్తూ కొట్టారని చెప్పి ఎప్పటికైనా పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నారు తప్పితే దీంట్లో దొరికింది ఏమి లేదు, లిక్కర్ స్కామ్లో ఏమి లేదు.
క్రియేట్ చేస్తున్నారు. ఒక్క ఆధారం కూడా వీళ్ళు సంపాదించలేకపోయారనే విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, అదేవిధంగా నీళ్లు లేని బావిలో దూకాలని చెప్పినటువంటి డైలాగ్ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలకు సంబంధించి మరి ఏ రకంగా వీళ్ళు ఫెయిల్యూర్ అయినటువంటి అంశాలకు సంబంధించి కానీ, శాంతి భద్రతలకు సంబంధించి కానీ, రోజా గారిని, విడుదల రజని గారిని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ, మరి అంటే వాళ్ళు వీళ్ళని బూతులు మాట్లాడితే అది నీతులు అవుతాయంట, వీళ్ళు నీతులు మాట్లాడితే బూతులు అవుతాయన్నమాట వీళ్ళకి. సో మరి నగరి ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడారు? బహిరంగంగానే మాట్లాడారు. మరి దానికి సంబంధించి ఎవరు మాట్లాడారు? ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఆయన ఏదో అన్నాడని ఆయన ఇంటి మీద దాడులు చేశారు. పోయి మాట్లాడండి, మీరు మౌనంగా ఉంటే ఎట్లా అని చెప్పి మంత్రుల్లో కూడా డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడతారు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ రెచ్చగొట్టి మాట్లాడని చెప్పి దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. చూడండి, ఇంకా జగన్ గారు వీటికి సంబంధించి మాట్లాడారు కదా, ఇంకా దీనికి సంబంధించి రేపు ఎల్లుండి ఒక వారం 10 రోజులుగా వీటి మీదనే డిస్కషన్ ఉంటుంది. ఇంకా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడరు వీళ్ళు, ఇక వీటి గురించి ఉంటుంది అనమాట డిస్కషన్. ఇప్పుడే కొన్ని మీడియాలో మొదలు పెట్టేస్తారు. ఏంటి ఇన్ని ఆంక్షలు పెట్టినా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఇంత చేసినా కూడా ఈ జనాలు వెళ్ళడం ఆగడం లేదు. ఎక్కడ పోయినా కూడా ఈ టూర్ అన్న ఫెయిల్యూర్ చేద్దాం, దీన్ని ఫెయిల్ చేద్దాం అన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే ఫెయిల్ చేయాలనుకున్నారో అంతకు మించి అక్కడ సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఆ క్రమంలో ఆటోమేటిక్గా వీళ్ళకు బీపీలు పెరిగిపోతూ ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇంకా బీపీని పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు రెచ్చగొట్టి వాళ్ళు ఏదైనా చేసి దానికి సంబంధించి హైలైట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి జరుగుతాయని గత పర్యటనలు కూడా ఇలాంటివి జరిగాయి కాబట్టి వైసీపీ పార్టీ శ్రేణులు కూడా వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడ్డా కూడా, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా, సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్టులు పెట్టినప్పటికీ కూడా, ఇట్లా అనేక రకాలుగా ఎంత రెచ్చగొట్టినా కూడా సహనంతో ఉన్నారు. హెలిప్యాడ్ దగ్గర హడావిడి చేయడం కానీ, అదేవిధంగా కాన్వే దగ్గర హడావిడి చేయడం కానీ చాలా కంట్రోల్గా ఉండి ఈ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తూ ఈ పర్యటనలు ఆపాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వైసీపీ పార్టీ శ్రేణులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ గారి సెక్యూరిటీకి సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి క్రమంలో మరి వాళ్ళు కూడా కొన్ని గ్రూప్స్లో కానీ, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కానీ వాళ్ళే డిస్కషన్ పెట్టుకున్నారు. ఈ పర్యటనలో జరుగుతున్నటువంటి క్రమంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ హడావిడి చేయకూడదు, హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడం ఇట్లాంటివన్నీ చేయకూడదు. మనం టూర్కి వెళ్ళినప్పుడు జగన్ గారి వెనుక వెళ్ళాలి, ఆ టూర్ని సక్సెస్ చేయాలి అంతవరకే. కానీ వాళ్ళ అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా రెచ్చగొడితే దానికి మనం బదులుగా రెచ్చిపోకుండా సహనంతో ఉండాలనేటువంటి అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ రకంగా వాళ్ళు కూడా ఈరోజు నెల్లూరు పర్యటనలో క్రమశిక్షణతో ఉండడం కూడా ఈ టూర్ సక్సెస్ కావడానికి ఒక కారణంగా మనం చూడొచ్చు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వెళ్లకుండా ఉండాలని వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి ఆ ప్రయత్నాలను బెడిసి కొడుతున్నటువంటి పరిస్థితి మరొకసారి ఈ నెల్లూరు పర్యటనలో అది రుజువైంది.